క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట నిర్గమకాండం 33వ అధ్యాయం 8వ వచనం. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. ఈ మాటలు మనం నిర్గమకాండంలో చూస్తున్నాము. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు, అంటే ఏ గుడారమునకు అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు వాళ్ళ యొక్క ఏ స్థలమైతే దేవుడు చూపిస్తున్నారో ఆ ఎడారిలో ఆ స్థలంలో వారు గుడారాలు వేసుకున్నప్పుడు ప్రత్యక్షపు గుడారం కూడా అక్కడ వేసేవారన్నమాట. ఎప్పుడైతే మోషే ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడైతే మోషే తనకున్న నివాస స్థలంలో నుండి దేవుడు నివసించే ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్తున్నారో ప్రజలందరూ లేచి, అంటే ఎప్పుడైతే మోషే బయలుదేరుతున్నారో వెంటనే ప్రజలందరూ కూడా లేచి నిలబడేవారంట. అంతేకాకుండా ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, ప్రతివాడు కూడా తన గుడారపు ద్వారమందు నిలిచి ఉండేవారట. అంటే ఎప్పుడైతే మోషే దేవుణ్ణి కలుసుకోవడానికి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడానికి వెళ్తున్నారో అప్పుడు ప్రజలందరూ లేచి వారి యొక్క గుడారాల ముందు నిలిచిండేవారట. అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. ఎప్పుడైతే మోషే ఆ గుడారంలోనికి ప్రవేశిస్తారో, ఆ గుడారంలోనికి వెళ్తారో అంతవరకు కూడా అతని వెనక తట్టంట ఇశ్రాయేల్ అందరూ నిదానించి చూస్తున్నారంట. అంటే అలాగ చూస్తూ ఉండిపోయేవారంట. అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే వెళ్తున్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చేదనమాట. ఎంతసేపు అయితే ఆ మోషే ఆ గుడారంలో ఉండేవారో ఆ మహిమ అక్కడ ఉండేది. ఎప్పుడైతే ఆ మహిమ వెళ్ళిపోయేదో మోషే బయటకు వచ్చేవారన్నమాట. అంటే ఒక ఆత్మీయ అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం అక్కడ జరుగుతుండేది కనుక ఇశ్రాయేల్ అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క కార్యాన్ని చూస్తుండేవారట. మోషే వెనక తట్టు నిదానించి చూస్తూ ఉండేవారట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తున్న దేవుని యొక్క యాజకుల్ని, దేవుని యొక్క సేవకులను చూసినప్పుడు మనము కూడా ఇటువంటి అనుభవాన్ని కనుగొని ఉంటామట. లేచి వారి గుడారాల దగ్గర నిలిచి ఉండేవారట. ఎంతమంది ఈరోజు దేవుని సేవకులకు విలువనివ్వగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సేవకుల్ని వచ్చినప్పుడు గౌరవించగలుగుతున్నారు? చాలామంది దేవుని సేవకులు తమకంటే కొన్ని విషయాల్లో తక్కువగా ఉండడం వల్ల, దేవుని సేవకులు అంటే ఈ లోకపరంగా లేమిలో ఉండడం వల్ల చాలామంది దేవుని సేవకులకు గౌరవం ఇవ్వరు. కానీ ఇక్కడ మోషే గారు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా నిదానించి చూచేవారంట. అంటే దేవుని సేవకులు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని సేవకులకు గౌరవం ఇస్తామో ఆ సేవకుని మీద ఉన్న అభిషేకము, ఆ సేవకుల మీద ఉన్న దేవుని యొక్క మహిమను మనము అనుభవించగలుగుతాం అనమాట. మనం ఎప్పుడైతే వారికి గౌరవం ఇస్తామో దేవుణ్ణి గౌరవించినట్టుగా దేవుడు చూస్తారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి గౌరవించే వారంగా, దేవుని సేవకుల్ని గౌరవించే వారంగా, దేవుని యొక్క మహిమను, సేవకుల దగ్గర దేవుడు ఉంచిన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ముందుకు సాగిపోదాము గాక. ఆమేన్.